శాపము నుండి విడుదల మనకు సిలువ ద్వారానే కలిగింది. చేతుల పనులు ఏ ఆశీర్వాదం లేదమ్మా. మాకు అప్పుల మీద అప్పులు అవుతుంది, మాకు రోగాలు వస్తుంది, హాస్పిటల్ బిల్లు కట్టలేకుండా మేము అలసిపోతున్నాము. మాకు దారి ఎక్కడ? సిలువ దారే నీ దారి, నా దారి. దేవునికి స్తోత్రం. సిలువ యందు నువ్వు అతిశయించాలి. సిలువ మరి రాను మీద యేసు ప్రభువు నీ కొరకు శాపగ్రాహిగా వేలాడినాడనే సంగతి మర్చిపోకూడదు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడాను. సిలువ శాపగ్రస్తమైందని మనకు తెలుసు. సిలువ మీద వ్రేలాడబడేవాడు కూడా శాపగ్రస్తుడే. కానీ యేసు ప్రభు మనల్నందరినీ అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాలకు మనం వారసులగట ఆశీర్వాదాలన్నీ పొందుకోవడానికి యేసు క్రీస్తు మన కోసరము ఆ సిలువలో శాపగ్రాహిగా వ్రేలాడినాడు. మొదట పాపమైనాడు. బికేమ్ సిన్ ఫర్ ఆల్ ఆఫ్ us and he became cursed for all of us so that we may receive the blessings that God has favored upon Abraham.